హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాము. సో మనకు ఆర్టికల్స్ వచ్చేసి 3 ఉన్నాయి, ఏ అండ్ ద. సో ఈ మూడిట్లో మనకు ఏ అండ్ అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. నెక్స్ట్ ద అనేటువంటి ఆర్టికల్ గురించి నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ థర్డ్ వీడియో వచ్చేసి మనకు ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అనమాట. మొత్తం ఆర్టికల్స్కి సంబంధించి మనకు 3 వీడియోస్ ఉంటాయి. ఒకటి ఏ అండ్ మరొకటి ద, లాస్ట్ది ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్, అంటే ఎక్కడ ఆర్టికల్స్ని యూజ్ చేయకూడదు అనేది ఆ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ మూడింటిని కూడా డిటర్మైనర్స్ అని కూడా అంటారు. ఆర్టికల్స్ అని అంటారు, డిటర్మైనర్స్ అని కూడా అంటారు. ఏ అండ్ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్స్ అనమాట. ద అనేది డెఫినెట్ ఆర్టికల్ అంటారు. ఎందుకు అంటే ద అంటే ఎందుకు డెఫినెట్ ఆర్టికల్ అంటున్నాం అంటే, ఖచ్చితంగా ఒక ఆబ్జెక్ట్ని చూపించి మాట్లాడినప్పుడు ద చైర్, ద బుక్ అని ఖచ్చితంగా చూపించినప్పుడు అది డెఫినెట్గా చెప్పినట్టు అవుతుంది. కాబట్టి ఒకటి స్పెసిఫై చేసి చెప్పినట్టు అవుతుంది. కాబట్టి ద అనేది డెఫినెట్ ఆర్టికల్గా యూజ్ చేస్తాం. ఏ మరియు యాన్ అంటే ఒక అని అర్థం అనమాట. సో ఏ అండ్ యాన్ని మనము ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని చెప్తాం. సో ఏ యాన్ అంటే ఒక అని అర్థం. సో వీటిని మనం ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. ద అంటే అది, ఆ బుక్, ఆ పెన్ ఇలా చెప్తుంటాం కదా. సో అందుకు ఇది మనకు డెఫినెట్ ఆర్టికల్ అవుతుంది. నెక్స్ట్ ఆర్టికల్స్ అనేటివి మనము నౌన్స్ ముందు వాడతాం, కానీ ప్లూరల్స్ ముందు వాడము. ప్లూరల్స్ ముందు వాడకూడదు. గేమ్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, మీల్స్ మనకు లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్, స్పోర్ట్స్ నేమ్స్కి, తర్వాత గేమ్స్ ఉన్నాయి కదా, ఫుట్బాల్, వాలీబాల్, ఇలాంటి గేమ్స్ నేమ్స్ ముందు కూడా మనము ఆర్టికల్స్ అనేవి యూజ్ చేయకూడదు. సో దీని గురించిన డీటెయిల్డ్ మనకు వచ్చేసి లాస్ట్ వీడియోలో ఉంటుంది, ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అనేటువంటి వీడియోలో ఉంటుంది. నెక్స్ట్ అన్కౌంటబుల్ నౌన్స్. సో మిల్క్, వాటర్ ఇవన్నీ మనకు అన్కౌంటబుల్ నౌన్స్ కదా. సో వీటి ముందు కూడా మనము ఆర్టికల్ అనేది యూజ్ చేయము. మెటీరియల్ నౌన్స్ అంటే గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, ఇలాంటి మెటీరియల్ నౌన్స్ ముందు కూడా మనము ఆర్టికల్స్ అనేది యూజ్ చేయము. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ కనుక చూసుకుంటే, ఐ ఏట్ యాన్ యాపిల్. సో యాన్ యాపిల్ అంటే ఏంటి? ఒక యాపిల్ అని అర్థం. సో అందుకే అక్కడ మనం యాన్ అనేది యూజ్ చేస్తాం. ద యాపిల్ విచ్ ఐ ఏట్ ఈజ్ సో స్వీట్. అంటే నేను ఏదైతే యాపిల్ తిన్నానో అది చాలా స్వీట్గా ఉంది. సో పర్టికులర్గా తినినటువంటి యాపిల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ ద అనేది యూజ్ చేస్తున్నాం. అ చైర్ ఈజ్ బ్రోకెన్. ఒక చైర్ విరిగిపోయింది. అది ఏ చైర్ అనేది మనం చెప్పట్లేదు, ఒక చైర్ విరిగిపోయింది అని చెప్తున్నాం కాబట్టి అ చైర్ అని చెప్తాం. ద చైర్ ఈజ్ బ్రోకెన్. ఖచ్చితంగా ఈ చైర్ విరిగిపోయింది అని చూపించి చెప్తున్నప్పుడు ద చైర్ ఈజ్ బ్రోకెన్ అని చెప్పాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే, టేక్ అ యూ టర్న్ అంటే యూ టర్న్ తీసుకోండి అని. ఐ సా అ వన్ ఐడ్ మ్యాన్. నేను ఒక కన్ను ఉన్నటువంటి వ్యక్తిని చూశాను. అతను ఎవరు అనేది పర్టికులర్గా చెప్పట్లేదు ఇక్కడ. ఐ మెట్ అ యూరోపియన్ అంటే ఒక యూరోపియన్ని కలిశాను. హీ నీడ్స్ అ యూనిఫామ్. అతనికి ఒక యూనిఫామ్ అవసరం ఉంది. సో ఇక్కడ ఏ అనేది మరియు యాన్ అనేది ఏ విధంగా డిసైడ్ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఏ ప్లేసెస్లో మనం ఏ యూజ్ చేస్తామో, ఏ ప్లేసెస్లో యాన్ యూజ్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. సో మనకు సింపుల్గా ఎలాంటి ఇంగ్లీష్ సౌండ్స్ మీద నాలెడ్జ్ లేకపోయినప్పటికీ, వవెల్ సౌండ్స్, కాన్సనెంట్ సౌండ్స్ ఇవన్నీ మనకు ఉంటాయి కదా. సో వీటి గురించి తెలియకపోయినప్పటికీ కూడా సింపుల్ ట్రిక్తో మనము ఆర్టికల్స్ అనేది యూజ్ చేయొచ్చు. ఏ విధంగా అంటే, మనకు తెలుగులో ఆ టు ఆహా వరకు ఉన్నాయి కదా అక్షరాలు, ఆ సౌండ్ వచ్చినప్పుడు మనం యాన్ అనేటువంటి ఆర్టికల్ని యూజ్ చేయాలి. కాటు, బండీరా వాటి మధ్య ఉన్నటువంటి అక్షరాలు వచ్చినప్పుడు ఆ సౌండ్స్ అనమాట, ఆ సౌండ్స్ వచ్చినప్పుడు ఏ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఎలాగో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ కనుక చూసుకుంటే, యాన్ అన్టైడీ. అన్టైడీలో మనం అన్ అంటే ఆ అనే అక్షరం అక్కడ వస్తుంది కాబట్టి ఏం రాసాం? యాన్ రాసాం. యాన్ అవర్, ఇది హవర్ అని చదవకూడదు, అవర్ అని చదవాలి. సో ఇక్కడ కూడా మనకు ఆ అనేటువంటి శబ్దం అనేది వస్తుంది కాబట్టి యాన్ అవర్ అని రాసాం. అ హ్యాట్. హా అంటే హ్యాట్లో మనకు హా అనే సౌండ్ వస్తుంది కదా, కాబట్టి ఇక్కడ మనం ఏ అనేటువంటి ఆర్టికల్ని యూజ్ చేస్తాం. యాన్ ఆర్టీసీ డ్రైవర్. ఆర్టీసీ డ్రైవర్లో మనకు స్టార్టింగ్లో ఆ అనేటువంటి సౌండ్ వస్తుంది కాబట్టి ఇక్కడ యాన్ అనేది యూజ్ చేస్తాం. అ ర్యాట్. సో ర్యాట్లో మనకు రా అనేటువంటి సౌండ్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఏ అనేది యూజ్ చేస్తాం. ఇది సింపుల్ ట్రిక్. యాక్చువల్గా ఇంగ్లీష్లో మనకు కాన్సనెంట్ సౌండ్స్, వవెల్ సౌండ్స్ ఆధారంగా వీటిని రాస్తామన్నమాట.
యాన్ ఎంబీబీఎస్ స్టూడెంట్. ఎం అనేది మనము ఎం అని చదవకూడదు, ఎం అని చదవాలి. సో అక్కడ మనం ఏ అనే అటువంటి అక్షరం వస్తుంది కాబట్టి యాన్ ఎంబీబీఎస్ స్టూడెంట్ అని రాసాం. యూకలిప్టస్. యూకలిప్టస్ యూ దగ్గర మనకు యా అనేటువంటి అక్షరం వస్తుంది కదా, కాబట్టి యూకలిప్టస్ అని రాసాం. అండ్ ఎమ్మెల్యే, ఎంపీ, ఎంఆర్ఓ వీటన్నిటిలో కూడా ఎం అన్నమాట, నాట్ ఎం. సో ఇక్కడ కూడా మనము యాన్ అనేది యూజ్ చేస్తాం, ఎందుకంటే ఏ అనేటువంటి అక్షరం వచ్చింది కాబట్టి. మ్యాన్, మంకీ. సో ఇక్కడ మా అనేటువంటి అక్షరం వచ్చింది కాబట్టి అనేటువంటి ఆర్టికల్ని యూజ్ చేసాం. నెక్స్ట్ యాన్ ఎస్ఐ. ఇక్కడ కూడా మనము ఎస్ అని పలకకూడదు, ఎస్ అని పలకాలి, ఎస్ఐ. సో ఏ అనేటువంటి అక్షరం వచ్చింది కాబట్టి ఇక్కడ మనం యాన్ అనేటువంటి ఆర్టికల్ని యూజ్ చేసాం. నెక్స్ట్ సిమిలర్ స్టోరీ. సో సిమిలర్లో మనకు సా అనే అక్షరం వచ్చింది కదా, కాబట్టి ఏ అనేటువంటి ఆర్టికల్ని యూజ్ చేసాం. అండ్ ఎస్బీఐ మేనేజర్. ఎస్ అంటే ఏ వస్తుంది స్టార్టింగ్లో, కాబట్టి యాన్ అనేది యూజ్ చేసాం. యూస్ఫుల్ థింగ్. యూస్ఫుల్లో మనకు యా అనేటువంటి అక్షరం వస్తుంది కాబట్టి ఏ అనే ఆర్టికల్ యూజ్ చేసాం. అండ్ హానెస్ట్ మ్యాన్ కాదు, ఇది ఆనెస్ట్ మ్యాన్ అంటాం. సో ఇక్కడ కూడా మనకు ఆ అనేటువంటి అక్షరం అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ యాన్ అనేది యూజ్ చేసాం. సో వీటి యొక్క ప్రొనౌన్సియేషన్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో పొరపాటున హానెస్ట్ అని చదివామంటే అది హా అనేటువంటి సౌండ్ ఇస్తుంది కాబట్టి ఏ పెట్టేటువంటి ఛాన్స్ ఉంది, కాబట్టి ప్రొనౌన్సియేషన్ కూడా క్లియర్గా చూసుకోవాలి. హానెస్ట్ అని పలకకూడదు, ఆనెస్ట్ అని పలకాలి. 1 year బాయ్. సో వన్ అంటే వా అనేటువంటి అక్షరం వస్తుంది కాబట్టి ఏ అనేటువంటి ఆర్టికల్ని అక్కడ మనం యూజ్ చేయడం జరిగింది. సో ఇంకా ఆర్టికల్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే ఇన్ అ వీక్, ఇన్ అ మంత్, ఇన్ అ ఇయర్, ఇన్ అ డే అని చెప్పాలి. ఇన్ అన్ ఇయర్, ఇన్ అన్ వీక్ అని రాకూడదు అనమాట. ఇన్ అ వీక్, ఇన్ అ మంత్, ఇన్ అ ఇయర్, ఇన్ అ డే అని యూజ్ చేయాలి. అదేవిధంగా ఎక్స్క్లమేషన్ సెంటెన్సెస్లో నెక్స్ట్ ఎక్స్క్లమేషన్ సెంటెన్సెస్ తెలుసు కదా మనకు, ఆశ్చర్యార్థక వాక్యాలు అని పిలుస్తాం. వాట్ అ వండర్ఫుల్ డే, సో వాట్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ, వాట్ అన్ అమేజింగ్ ఐడియా, ఇలాంటి ఎక్స్క్లమేషన్ సెంటెన్సెస్కి ముందు కూడా మనము ఏ మరియు యాన్ అనేటువంటి ఆర్టికల్స్ని యూజ్ చేస్తాము, ద అనేటువంటి ఆర్టికల్ని యూజ్ చేయము. ఓకే, సో ఇంకొక చోట ఎక్కడ యూజ్ చేస్తామంటే వర్బ్స్ని నౌన్స్గా వాడినప్పుడు కూడా మనము ఏ యాన్ అనేది యూజ్ చేస్తాం. ఎలా అంటే ఇక్కడ చూసుకుంటే స్విమ్, వాక్, టేస్ట్ ఇవన్నీ కూడా మనకు వర్బ్ ఫామ్స్ అనమాట. ఇవన్నీ వర్బ్స్గా మనకు తెలుసు, యాక్షన్ వర్డ్స్ అని. స్విమ్ అంటే ఈత కొట్టడం, నడవడం, టేస్ట్ చేయడం ఇవన్నీ వర్బ్స్ అనుకుంటాం. కానీ ఈ వర్బ్స్ని నౌన్స్గా కూడా కొన్ని సెంటెన్సెస్లో యూజ్ చేస్తాం. ఏ విధంగా అంటే చూద్దాం. హీ ఈజ్ స్విమ్మింగ్ అంటే అతను ఈత కొడుతున్నాడు అంటే అక్కడ ఏం జరుగుతుంది, వర్బ్ అనమాట, అక్కడ పని జరుగుతుంది కాబట్టి వర్బ్గా తీసుకుంటాం స్విమ్ని అక్కడ మనం. ఇక్కడ చూసుకుంటే ఐ వెంట్ ఫర్ ఎ స్విమ్ అంటే నేను ఈతకు వెళ్ళాను అని చెప్తున్నాం. ఓకే, సో ఇక్కడ పని అనేది జరగట్లేదు అంటే ఇక్కడ స్విమ్ అంటే ఏంటి, ఈతకు వెళ్తున్నాడు అని అర్థం, ఈతకు వెళ్తున్నాను అని అర్థం. సో ఇక్కడ స్విమ్ అనేది నౌన్ అవుతుంది. అదేవిధంగా ఐ గో ఫర్ ఎ వాక్ అంటే నేను నడవడానికి వెళ్తున్నాను అంటే జస్ట్ ఇంగ్లీష్లో మనకు ఐ గో ఫర్ ఎ వాక్ అంటే జస్ట్ అలా వెళ్ళి వస్తాను అని మీనింగ్ అనమాట. మనకు కరెక్ట్గా తెలుగులో అయితే ఉండదు, కానీ ఇంగ్లీష్లో వాడతాం. ఐ గో ఫర్ ఎ వాక్ అని చెప్తాం అంటే జస్ట్ అలా వెళ్ళి వస్తాను అని అర్థం అనమాట. సో ఇక్కడ కూడా మనకు వాక్ అనేది ఏంటి అంటే ఒక నౌన్. ఐఎమ్ వాకింగ్ అంటే నేను నడుస్తున్నాను, సో అప్పుడు అది వర్బ్ అవుతుంది. ఐ గో ఫర్ ఎ వాక్ అంటే ఇది నౌన్ అవుతుంది. హ్యావ్ అ టేస్ట్ అంటే టేస్ట్ చూడండి అని అర్థం అనమాట. సో ఇక్కడ టేస్ట్ అనేది కూడా నౌన్గా యూజ్ చేస్తున్నాం కాబట్టి వీటన్నిటి ముందు మనం ఏ అనేటువంటి ఆర్టికల్ని యూజ్ చేసాం. ఓకే, సో ఇది మరి ఏ మరియు యాన్కి సంబంధించిన వీడియో. నెక్స్ట్ ద అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్స్ని వేటి ముందు వాడాలి అనేది నెక్స్ట్ వీడియో చూద్దాం. ఈ 3 ఆర్టికల్స్ ఎక్కడ ఉపయోగించకూడదు అనేది ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.